రొయ్యల కూర గ్రేవీ ఎక్కువగా వచ్చేలాగా అలాగే నీచు వాసన లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా ఎక్కువ గ్రేవీ రావడానికి పౌడర్ను కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి ఫుల్ గ్రేవీతో రొయ్యల కూర ఎలా చేయాలో చూద్దాము ఈ వీడియోలో. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో 4 నుండి 5 స్పూన్ల వరకు ఆయిల్ను వేసుకోండి. మనకు ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకు రొయ్యల కూర బాగుంటుంది. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి 3 ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయల సన్నటి తరుగును వేసుకోండి. స్టవ్ను హై ఫ్లేమ్లోనే ఉంచుకుని ఈ ఉల్లిపాయలను కుక్ చేసుకోండి. మనకు ఉల్లిపాయలు వచ్చేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత 1.5 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ను దీనిలోకి యాడ్ చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇలా కాస్త కలర్ చేంజ్ అవగానే మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రొయ్యలను దీనిలో యాడ్ చేసుకుందాం. ఈ రొయ్యలు వచ్చేసి పొట్టు తీసిన తర్వాత ఇవి కేజీ రొయ్యలండి. అలాగే ఈ రొయ్యలను మనం కడిగేటప్పుడు ఉప్పు పసుపు వేసి కాసేపు కలిపేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసి తర్వాత 2 సార్లు కడిగితే మనకు నీచు వాసన అనేది పూర్తిగా పోతుందండి. ఇలా చేసుకున్న రొయ్యలను మనకు కర్రీలోకి యాడ్ చేసుకుంటున్నాము. ఇలా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. మనకు ఇలా వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఒకసారి మూత తీసి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ను హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. అలాగే మరొక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో మనం 1.5 స్పూన్ ధనియాలు అలాగే 3 జీడిపప్పు 2 లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వీటిని కూడా దీనిలోనే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాస్త వేడెక్కగానే దీనిలోకి ఒక 3 ఇంచులు కొబ్బరి ముక్క తీసుకుని ఎండు కొబ్బరి తీసుకోవాలి. వీటిని చిన్న ముక్కలుగా చేసుకుని ఈ ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి వచ్చేసి మనకు ఫ్రై అవుతూ మంచి స్మెల్ అయితే వస్తుందండి. అప్పటి వరకు కూడా మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోండి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని పౌడర్ పట్టేసి పక్కన పెట్టుకోండి. రొయ్యల నుండి మనకు వాటర్ పూర్తిగా రిలీజ్ అయ్యిందండి. ఇలా బాగా వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా హై ఫ్లేమ్లో ఉంచుకుని కుక్ చేసుకోండి. ఇలా ఒకసారి మూత తీసి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మనకు రిలీజ్ అయిన వాటర్లో నుండి సగం వరకు అయ్యేంత వరకు కూడా ఇలాగే కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ రిలీజ్ అవ్వటం స్టార్ట్ అయినప్పుడు దీనిలోకి రుచికి తగినంత ఉప్పు కారం యాడ్ చేసుకోండి. మనకు ఉప్పు కారం కాస్త ఎక్కువగానే పడుతుందండి. నేను 4 స్పూన్లు కారం 2 స్పూన్ల వరకు ఉప్పు యాడ్ చేశాను. ఇదంతా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ను యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ను కూడా యాడ్ చేసి మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత తాజాగా ఉన్న ఒక 5-6 పుదీనా ఆకులను కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా పుదీనా ఆకులు వేయటం వలన నీచు వాసన ఇంకేమైనా ఉంటే అది కూడా పోతుందండి. ఇలా పుదీనా ఆకులు వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని మూత పెట్టేసి స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుని ఇలా ఆయిల్ బాగా రిలీజ్ అయ్యేటప్పుడు ఒక టీ గ్లాస్ వరకు వాటర్ను దీనిలోకి వేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకుని మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని మూత పెట్టేసి స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. మనకు దీనిలోకి వాటర్ ఎక్కువ పట్టవండి. తక్కువ వాటరే వేసుకోండి. మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకుని కుక్ చేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ అవసరమైతే కలుపుకోండి. ఇలా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసి మరొకసారి కలుపుకుని 1 లేదా 2 నిమిషాల పాటు ఇలాగే లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకు ఎంతో గ్రేవీగా ఉండే రొయ్యల కూర రెడీ అయిపోతుందండి. మరి ఎంతో గ్రేవీగా ఉండే ఈ రొయ్యల కూర రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.